అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మైక్ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషిద్దాం పారి అంతకంటే మొదలు హెడ్లైన్స్. చక్కగా జాగుతలేదట బండి భగీరథ కేసు, తప్పుదోవ పట్టిస్తున్నాయట బీజేపీ కాంగ్రెస్. మల్లారెడ్డి కొట్టిండు పెద్ద పెద్ద సిక్సులు, ఆడియన్స్ ఖుషీలో కొట్టిరు క్లాప్సులు. మేకపిల్లకు పాలిచ్చింది ఆవు, గోమాత ప్రేమకు ఏవి సాటి లేవు. బండి భగీరథ మీద పోక్సో కేసేసే ముచ్చట కాంచి పరారీలున్నా పట్టించి అరెస్ట్ చేసేదాకా అటెన్క కేసు ఎట్లెట్లా నడుస్తుంది, ఏం కథ అనేదాకా అన్ని వరుస పెట్టి అరుచుకుంటా ఎప్పటికప్పుడు ఫాలో అయ్యకుంటా పబ్లిక్ కూడా చెప్తుండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. అగో అదే ఫ్లోలా ఇవాళ కూడా ఇట్లా బండి సంజయ్ను మంత్రి సీతక్క నడుచుకుండి ఇట్లా. బండి భగీరథ పోక్సో కేసు ముచ్చట అందరు మర్చిపోయారు అనుకుంటారేమో, ఒకవేళ వేరే ముచ్చట్లలో పడి జనాలు మర్చిపోయినట్టు అయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం యాద్ చేస్తేందుకు ఇగో ఇట్లా పబ్లిక్ ముంగటికి వస్తూనే ఉన్నాడు. కేసు ఏ తీరులో ముంగటి పోతున్నది, ఏ ముచ్చట్ల వెనక ముందు అవుతుర్రు అని అన్ని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇక నిన్న బండి సంజయ్ మాట్లాడుకుంటా 20 ఏళ్లలో నాకు ఏనాడు జ్వరం రాలేదు, కానీ మన హైదరాబాద్ పాలు తాగితే జ్వరం వచ్చిందని అనుకొచ్చిన మాటలకు కండ్లు తిరిగే కౌంటర్ వేసింది. ఇట్లా సంజయ్ గారిని కూడా ఇంతవరకు విచారించలేదు. అందుకొరకే ఆయన బాజాప్తా జూన్ 9వ తారీఖు నాడు జూన్ 9వ తారీఖు నాడు హైదరాబాద్కి వచ్చి ఆయన అంటున్నాడు, నేను హైదరాబాద్లో పాలు తాగినందుకు నాకు జ్వరం వచ్చింది అంటున్నాడు. అయ్యా సంజయ్ గారు, మీరు మీ కుమారుడు ఈ వ్యవహారం చేసినందుకు ఈ పోక్సోలో మీ కుమారుడు మరి చేసిన నేరానికి ఆయన్ను 9 రోజులు మీరు కాపాడిన వ్యవహారానికి తెలంగాణ పిల్లలందరికీ జ్వరం వచ్చింది. మీకు హైదరాబాద్లో పాలు తాగి జ్వరం వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ అయ్యో బండి సార్ ఇప్పట్లో ఏం మాట్లాడా కానీ కార్పాటంలో కంటెంట్ అవుతుంది పోర్రి. ఇక ఇదే ఫ్లోలో మంత్రి సీతక్క తీరు మీద కూడా మండిపడ్డాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మేడం మంచిగా రీల్స్ చేస్తుందటగా అని అనుకుంటా. మరి సీతక్క గారు అంటేనే మీరందరూ కూడా మనమందరం కూడా రీల్స్ బాగా చేస్తారు అని అంటారు. మరి నేను రిక్వెస్ట్ చేస్తున్న, చేతులు జోడించే సీతక్క గారు, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, మైనర్ బాలికల అంశం గురించి కూడా ఒక రీల్ చేయండి మేడం. ఒక రీల్ చేయండి, మైనర్ బాలికలు ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి అన్న విషయం మీద ఒక రీల్ చేయండి కదా. ఇగో ఇట్లా బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఎవ్వరైనా సరే పోక్సో కేసు మీద కానీ బాధితురాలైన మైనర్ బుజ్జికి కానీ చేయవలసిన అన్యాయం చేస్తలేరని కానీ అనిపిస్తే రప్పున రంగంలో దిగి అయితే ప్రెస్ మీట్ పెట్టో లేకుంటే ఎక్స్లు అరుచుకోనో సర్కార్కు జరంతా వణుకు పుట్టిస్తూనే ఉన్నాడు పోరి. కొన్నొద్దుల సంధి తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, పార్టీల ముచ్చట్లకు ఏ మాత్రం తీసిపోకుండా తమిళనాడు పాలిటిక్స్, విజయ్ పాలన పనితీరు మీద కూడా పబ్లిక్ మాట్లాడుకుంటారు. సోషల్ మీడియాల వార్తలు వరుస పెట్టి ఫాలో అవుతున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలకి, తమిళనాడుకి, ఇటు 2 ఇండస్ట్రీలకు దగ్గర మనిషే కాబట్టి రాఘవ లారెన్స్ కూడా ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా చేరిపోయినట్టే కొడుతుంది. ఇగొస్తాడు అగొస్తాడు అనుకుంటా ఏండ్ల సంధినొస్తున్న లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ వచ్చినట్టే కానొస్తున్నది పోరి. నేను ఇక పాలిటిక్స్ లో పాదం మోపుదామని అనుకుంటున్నా. ఇక పబ్లిక్ ఫ్యాన్స్ ఉండి ట్విట్టర్లో, సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలు, సలహాలు చెప్పి మీరు ఎట్లంటే అట్లా మీ రాజకీయాలకు రావాలయా రాఘవ లారెన్స్ అంటే వస్తా, లేలే ఎందుకు నిమ్మలంగా సినిమాలు చేసుకుంటున్నావు, ఒకళ్ళు తెరువు ఒకటి నీ పనులు చేసుకుంటావు. పాలిటిక్స్ అంటే 10 మందిని మాటలనాలే, 20 మంది ఇజ్జత్ తీసినట్టు మాట్లాడిన వాడాలే, ఎందుకు అని అంటే సరే అని నా పని నేను చూసుకుంటా, మీరు ఎట్లంటే అట్లా మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తుంటా అని చెప్పుకొచ్చింది. ఇట్లా అయితే లారెన్స్ పక్క పాలిటిక్స్ లోకి వస్తారని కొన్నేళ్ల సంధి ప్రచారం గట్టిగానే నడుస్తున్న ముచ్చట తెలిసిందే. సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు, గుళ్ళు కట్టించుడు ఇట్లా చాననే చేసి పబ్లిక్ లో మంచి పేరే కమాయించుకున్నాడు. మీదికెళ్ళి ఈ నడుమ విజయ్ సీఎం అయ్యే వరకలా సినిమా యాక్టర్ల రాజకీయాలకు దిగుదామనుకునేటోళ్లకు జరంత ఎక్కువనే జోష్ వచ్చిందన్న మాట కూడా వాస్తవమే. అయితే లారెన్స్ ఏమో నిర్ణయం ఫ్యాన్స్ కే ఇడిచిపెడుతున్నా అని చెప్తే సోషల్ మీడియాలో మాత్రం లారెన్స్ ఏడికెళ్ళి పోటీ చేస్తాడో కూడా నిర్ణయం చేసేసి తిప్పుతున్నారు. విజయ్ ఎలక్షన్ టైంలో పెరంబూరు, తిరుచి ఈస్ట్ 2 జాగాల్లో పోటీ చేసి రెండిటికాడ భారీ బంపర్ మెజార్టీతో గెలిచిండు కదా. ఇక ఒక సీట్లోనే ఎమ్మెల్యే ఉండాలి కాబట్టి పెరంబూర్కెళ్ళి ఉంటా అని చెప్పి తిరుచి ఈస్ట్ ఇడిచిపెట్టుకున్నాడు. ఖాళీ అయిన ఆ నియోజకవర్గానికి మళ్ళా బై ఎలక్షన్ రాబోతుంది కాబట్టి తిరుచి ఈస్ట్కెళ్ళి రాఘవ లారెన్స్ ని విజయ్ నిలబెడతాడు కావచ్చు అన్న ప్రచారానికి ఇప్పుడు లారెన్స్ వీడియో ముచ్చట ఇంకింత బలం ఇచ్చినట్టు అయింది. అయితే మాజీ ఐఏఎస్ సహాయం సార్ను తిరుచి ఈస్ట్కెళ్ళి నిలబెడతారని కూడా గట్టిగానే వార్తలు వస్తున్నాయి. నీతి నిజాయితీలకు పెట్టింది పేరుగా సహాయం సారు తమిళనాడులో పబ్లిక్ ఫాలోయింగ్ మంచిగానే కమాయించుకున్నాడు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ అయితే పబ్లిక్ తిప్పలు తెలుసు కాబట్టి ఏ తీరులో పనిచేస్తే జనాలకు మంచి అవుతుంది అని ఐడియా ఉంటది కాబట్టి ఆయన నిలబెడతాందుకే విజయ్ ఆలోచన చేస్తున్నాను కూడా వచ్చింది. మరి ఇప్పుడు లారెన్స్ కూడా నేను దాదాపు ఫిక్స్ అన్నట్టే చెప్పేవరకలా టికెట్ పక్కా అని ఒక్క తిరిగి వస్తున్నది. చూడాలి మరి రేపు తమిళనాడు పాలిటిక్స్ లో ఏమేమి కొత్త న్యూస్లు వస్తాయనేదిగా.
కొంతమంది జనాలకు వీవ్స్ పిచ్చి పట్టింది. వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను చాలా మంది చూడాలని అక్కెరకు రాని తిక్కల పనులు చేస్తున్నారు. కొంతమంది కొంటె పనులు చేసి మంది చేతుల తన్నులు కూడా తిన్నారు. ఇంకొంతమంది దొంగనికి తాళం చెయ్యి ఇచ్చినట్టు మా ఇల్లు చూడుండ్రి, మా ఇంట్లో ఉన్న సామాన్లు చూడుండ్రి, నగలు చూడుండ్రి, నగదు చూడుండ్రి అని వీడియోలు చేసి ఇల్లు గుల్ల చేస్తున్నారు. ఇంత జరుగుతున్నాయి. ఒగ్గిసొంటోళ్ళకి బుద్ధి వస్తలేదా లేకుంటే ఏమన్నా గాంతి అని వీడియోలు చేస్తున్నాడా తెలుస్తలేదు. ఎవ్వరు చూడు ఫేమస్ కావాలని పెండల మూతి పెట్టేతాను కూడా ఎన్కార్తలేరు కొందరైతే. శివం గుప్తా అని మోతవరి మొగోడు ఏకంగా రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకున్నారా లేదా అని టీటీ అవతారం ఎత్తిండు. ఉత్తగా ఏసమేసేదో మాట్లాడినట్టు కాకుండా జనాల తాన టికెట్లు ఉన్నాయా లేవా అని అరుచుకొని వాళ్ళ తాన లంచాలు కూడా తీసుకున్నాడు. అగో చూడు వాని పనితనం ఎట్లున్నదో. हमने यहाँ पे आधे घंटे में 1200 रुपए कमा लिए हैं। आप लोग कमेंट में बताओ आखिर एक दिन में रियल टिकट कितने पैसे कमाता होगा। చూసిరా 30 నిమిషాల్లో 1200 వసూలు చేసినా అని లంచం తీసుకున్న నోట్లు చూపెడుతున్నాడు. దీన్ని బట్టి టీటీలకు రోజుకి ఎన్ని పైసలు వస్తున్నా అర్థం చేసుకోని అన్నట్టు చెప్తున్నాడు ఈ తురుం ఖాన్ తుటారిగాడు. ఈ వీడియోను వీని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసే వరకు పొట్టు వైరల్ అయింది. ఇక అట్లిట్లా రైల్వే శాఖ దాకా వాకింది వీడియో చేసిన ఏసాల ముచ్చట. ఇక వాళ్ళు ఊకుటరా రైల్వే టీటీ వేసం ఏసులే పెద్ద తప్పురా అంటే తెల్లంగి సూటు బూటు మెడల్ ఐడి కార్డు వేసుకొని జనాన్నే కాదు రైల్వే శాఖనే మోసం చేసిండని విచారణకు ఆర్డర్లు ఇచ్చిరట. మరి లేకుంటే ఏంది వీడు ఏమనుకుంటున్నా అసలు? టీటీలంతా లంచాలు తీసుకునేటోళ్ళనా? టికెట్ లేకుంటే ఫైన్ రాస్తారు, పైసలు లేకుంటే పోలీసు వాళ్ళకి అప్ప చెప్తారు. అంతేగాని వీని తీరుగా లంచం దియ్యి అని చేయి చాపరు కదా. ఏమో వీడు నిజమైన టీటీనే కావచ్చు, తక్కువ పైసలే అడుగుతున్నాడు కదా ఇస్తే అయిపోతుందని ఇచ్చిరు కావచ్చు కొందరు జనము. టికెట్ తీసుకునే వాళ్ళకు భయం ఉంటది, పోలీసులు జైలు అంటే లేనిపోని తలకాయ నొప్పి, అందుకే పైసలు ఇచ్చిరు కావచ్చు. అంతేగాని 30 నిమిషాల్లో 1200 సంపాదిస్తారా టీటీలు? అందుకే వీని వదిలిపెట్టొద్దు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా కటకటాల పాలు చేయాలని కంకరం కట్టుకున్నారట రైల్వే శాఖోళ్ళు. వీని ఇట్లనే ఇడిచిపెడితే ఇంకో 4 మోపైతారు. మళ్ళా ఖచ్చితంగా కంతలు కాల్చి తొడపాశం పెట్టినట్టు చేయాలని సోషల్ మీడియా పబ్లిక్ మైకులు పెట్టి మొత్తుకున్నట్టు కామెంట్లు పెడుతున్నారట. అవరా వారి శివం గుప్తా నిన్న శివుడు కూడా కాపాడు కష్టమేరా అంటున్నారట. విచారణ మొదలైందని తెలిసిన బీహార్ రాష్ట్ర పబ్లిక్. పోకిరి సినిమాల లిఫ్ట్ నడుమిట్లనే మహేష్ బాబు ఇలియాని ఇరికిపోయి ఆగమైన సీను ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. మరి కాదంటే సినిమా కానీ రియల్ లైఫ్ లో గట్లుంటదా? ఏడి కాడికి దడిచిపోయి పానాలు అరిచేతులకు పెట్టుకునే కథ అవుతుంది. ఇగో ఈ అన్నకైనట్టే. మనం లిఫ్ట్ లో పోతప్పుడు ఒక్కటేసారి లిఫ్ట్ ఆగిపోతే ఎట్లుంటది కథ? మీదికెళ్ళి ఆ లిఫ్ట్ లో మనం ఒక్కలమే ఉంటే ఎట్లుంటది? అండ్లా ఫ్యాన్ లేక ఊపిరాడక ఒక హార్ట్ పేషెంట్ ఇరికిపోతే ఏమనున్నదా ఇంకా? ఇగో పాపం నిన్న రాత్రి ఉప్పల్ స్కై వాక్ లిఫ్ట్ లా రాహుల్ అనే టైన గట్లనే అయింది కథ. గురువారం నాడు రాత్రి లిఫ్ట్ లో పోతప్పుడు సడన్ గా నడుమిట్లనే అయిపోయిందట. ఏంబటే ఎమర్జెన్సీకి ఫోన్ కొడితే ఇగరారు అగరారు. అసలే ఆయన హార్ట్ పేషెంట్ అట. పాపం లోపల ఊపిరాడక మస్తు తక్లీఫ్ అయిందట. ఇక మన టెక్నీషియన్లు తన్లాడి 1 గంటకు ఓపెన్ చేస్తే అప్పుడు అమ్మయ్య అనుకున్నాడు. లేకుంటేనా అబ్బా జర్రుంటే చచ్చిపోతుంటిరా అన్నట్టు అయితుండే కథ. ఇక ఆయన బయటకు రాగానే మన టెక్నీషియన్లు నాకు చక్కగా సమాధానం చెప్పలేదు. అదృష్టం బాగుంది కాబట్టి నేను బతికి బయటపడ్డా గాని లేకుంటేనా నా ఇంటోళ్ళ కరువైపోతుండే అని ఒక్కటే ఏడుపు. పాపం ఇసొంటి మళ్ళా కాకుండా జరే వాళ్ళ నాపదలుంటే ఫోన్ చేస్తే ఎంబటే సాయం చేసేటట్టు చూడురని పోలీసులకు కూడా మొర పెట్టుకుండు. ఇక ఇది చూసినాక కొన్నొద్దు లిఫ్ట్ లో ఓనిక జంకుతారుగా వచ్చు జనాలు కదా. మూగజీవాల మంచితనానికి అమ్మతనానికి గుర్తు ఏది అంటే గోమాత పేరే చెప్తారు. అందుకే చిన్నప్పుడు మనకు ఆవు పులి కథ చెప్పి ఆవు గొప్పతనం ఎంతటిదో ఆడిన మాట తప్పకుండా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలిసేటట్టు పాఠాలు చెప్పిండ్రు. అందుకే గోమాతకు మొక్కుతారు, అమ్మ తీరుగా కొలుస్తారు. ఇంతకీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఎందుకు. అమ్మను మించిన దైవం ఉన్నదా అని కాదు, ఆవును మించిన దేవతున్నదా అని వాడుకునేటట్టు చేస్తుంది ఈ గోమాత. తన కడుపున పుట్టకున్న బుజ్జి మేక పిల్లకు తల్లయి కడుపు నిండా పాలిస్తున్నది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గాని చిట్టి పొట్టి మేక పిల్ల పాలు తాగుతుంటే ఆవు అట్లనే చూస్తుంది. మరి ఇట్లా ఈ ఒక్కసారి జరిగిందో ఎప్పటికి ఇట్లనే తాగుతున్నదో తెలియదు గాని ఈ తెల్ల మచ్చట మేక పిల్ల పుట్టినాక తల్లి కాలం చేసిందట. అందుకే ఆవునే తన తల్లి అనుకొని పాలు తాగేటట్టు అధికారం నాకున్నది అన్నట్టు ఏం జంకు లేకుండా తాగుతున్నది. ఆ గోమాత కూడా మేక పిల్లలకు తల్లి లేదని తెలిసినట్టు జాలి చూపెడుతున్నట్టు చూస్తున్నది. ఇక్కడి వరకు ఓకే గాని పక్కకున్న దూడ మాత్రం కళ్ళు పెద్ద చేసి చూస్తున్నది. నా తల్లి పాలు తాగుతున్నది, దీనికి ఎక్కడిది అధికారం అన్నట్టు చూస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో మరగ తిరుగుతుంది. ఆవు పొదుగు అందకున్న ఎగిరెగిరి పాలు తాగుతున్న మేక పిల్లను చూసిన పబ్లిక్ మనుషులకు తప్ప జంతువులకు కులం మతం లేదు. అవి చూడుండ్రి ఎంత మంచిగా ప్రేమను పంచుకున్నాయో. వీటిని చూసైనా మనుషులు కులం మతం అని చంపుకున్నాడు, రక్తాలు చూసుకున్నాడు, బందీ చేసే బుద్ధి సంపాదించుకుంటారు అని కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ మేక ఆవు దూడల బంధం చూసినాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్లలో రాయుండ్రి. మంచి కామెంట్కు మేము లైక్ కొడతాం. మాజీ మంత్రి మల్లారెడ్డి సారు మాట్లాడినా, ఆట ఆడినా, పాట పాడినా, డ్యాన్స్ వేసినా అలా ఉంటది. మల్లారెడ్డి సార్కున్న క్రేజు సెలబ్రిటీలకు కూడా లేదు కావచ్చు.
లాగుదోడుగని పిలగాని కాడ నుంచి 90 ఏండ్ల ముసలోని దాకా మల్లారెడ్డి సార్ మాట్లాడితే ఈయో అంటారు. సార్ ఎక్కడున్నా హల్చల్ ఉంటది. అది మా తెలుసు కానీ ఇప్పుడు ఏం చేసిండో చెప్పంటారా? చెప్పం, కామెంటరీ చేస్తాం ఇనుండ్రి. సీఎంఆర్ విద్యా సంస్థలు సమర్పించు మల్లారెడ్డి పాఠశాల స్టేడియంలో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ గేమ్. టాస్ గెలిచి మల్లారెడ్డి బ్యాటింగ్ ఎంచుకున్నారు. అదిగో బ్యాట్ బట్టి ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి. 1 2 3 యు వి గో. ఓ బౌలర్ కనిపించడం లేదు. బాల్ కోసం మల్లారెడ్డి ఎదురు చూస్తున్నాడు. ఓ మై గాడ్, మొదటి బాలే వైడ్ తోని ప్రారంభించాడు బౌలర్. మల్లారెడ్డి లాంటి హిట్టర్ క్రీజ్ లో ఉంటే ఇలాంటి బౌలర్ కైనా ఒత్తిడి ఉంటుంది, అందుకే వైడ్ వేశాడు. మరి రెండో బాల్ ఎలా వేస్తాడో. వామో బాల్ మల్లారెడ్డికి అందనంత బౌన్స్ అయింది. మరి మూడో బాల్ ఎలా ఆడతాడో చూడాలి. అబ్బా, జస్ట్ మిస్ అయింది. తాకితే స్టేడియం బయట పడేది కావచ్చు. ఇంకో బాల్ ఎమ్మడే వచ్చుడుతోని మల్లారెడ్డి సార్ దాన్ని ఆన్ సైడ్ కొట్టే ప్రయత్నం చేసిండు. బట్ బాల్ బ్యాట్ బాటమ్ సైడ్ దాకుడుతోని ఎక్కువ దూరం పోలేదు. అదిగో మరొక బాల్ వచ్చింది. ఈసారి స్టాండ్స్ లోకి పంపించాడు. మల్లారెడ్డి బ్యాటింగ్ మజాకా అన్నట్టు కొట్టాడు. మల్లారెడ్డి ఫామ్ లోకి వస్తే మళ్ళీ ఎవ్వరు ఆపలేరు. అది మళ్ళొక 6, తర్వాత మరొక 6. వరుసగా 3 సిక్సర్లతో ప్రత్యర్థుల బౌలర్ గుండెల్లో గుబులు పుట్టించిన మల్లారెడ్డి తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. తనకిష్టమైన ఆన్ సైడ్ సిక్సర్ల మోత మోగించాడు. ఇక చూడురి, ఇట్లా మల్లారెడ్డి సార్ షామీర్పేట ఏరియాలో కొత్తగా షురు చేసిన సీఎంఆర్ మల్లారెడ్డి బడికాడ క్రికెట్ ఆడిండు. మేడ్చల్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఈ స్కూల్ పెట్టి తక్కువ ఫీజులకే పిల్లలకు చదువు చెప్పిస్తారట. మరి సెంటు చదువులు చెప్పిస్తాడో, ఎంత ఫీజులు వసూలు చేస్తాడో ముందు చూడాలి. కానీ మల్లారెడ్డి సార్ మాత్రం మామూలుగా కాదు క్రికెట్. చూసిరాడులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో. ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి మన మైక్ టీవీ ముచ్చట్లు.